గైస్. సో గూగుల్ యాడ్స్లో మనం ప్రాపర్ క్యాంపెయిన్ ఎలా చేయాలన్నది ఈరోజు నేర్చుకుందాం. అంటే ఇంతకుముందు కూడా కరెక్టే మనం చేసింది, కానీ కొన్ని ఆప్షన్స్ మనం అడ్వాన్స్ ఆప్షన్స్ నేర్చుకోలేదు. లెట్స్ డూ ఇట్. చాలా ఓడిఎంటికే చేస్తున్నాం అనుకుందాం. ఎలా చేయాలి? క్యాంపెయిన్, న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్, సర్చ్ క్యాంపెయిన్. ఇది కూడా మళ్ళా కన్వర్షన్ ట్రాకింగ్లో మనం నేర్చుకుంటాం. కంటిన్యూ, దానికి ఒక పేరు, రైట్. సో ఇక్కడ ఐ ట్రై టు టెల్ యూ ద డిఫరెన్సెస్. గూగుల్ యాడ్స్ చాలా మారింది ఒకప్పటితో పోల్చుకుంటే. ఎన్నో థింగ్స్ చేంజ్ చేశారు వాళ్ళు. అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. మీకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ బిడ్డింగ్ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఈ ప్లేస్లో లేకుండా అండి ఆప్షన్, వీడు మార్చాడు ఇప్పుడు. ఈ బిడ్డింగ్ ఎలాంటి టైప్స్ ఉంటాయి అంటే మాన్యువల్ బిడ్డింగ్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ బిడ్డింగ్ ఉంటుంది. మాన్యువల్ బిడ్డింగ్కి ఆటోమేటిక్ బిడ్డింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మాన్యువల్ బిడ్డింగ్లో మీరు ఏం చెప్పారు? కాస్ట్ పర్ క్లిక్ 100 రూపాయలు అని చెప్పారు. ఓకే, 100 రూపాయలు అని పెట్టారనుకోండి. గూగుల్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా 100 రూపాయలు తీసుకుంటుందండి. అయితే ఏంది కరెక్టే కదా మళ్ళీ అంటే, ఇప్పుడు ఇద్దరు తీసుకుందాం మనం, ఏ అండ్ బి. ఓకే, ఏ అనేవాడు ఏం చేశాడు? ఏదైనా ఇది క్లోజ్ బిడ్డింగ్ ఉంటుంది, మనకు తెలియదు. ఓకే, ఏ అనేవాడు 99 రూపాయలు అన్నాడండి. ఓకే, మనం 100 అన్నాం, మనం టాప్లో ఉన్నాం, మనకు కరెక్టే, ఇందులో తప్పేం లేదు. కానీ ఏ అనేవాడు 50 రూపాయలు అని చెప్పినా కూడా గూగుల్ మాత్రం 100 రూపాయలు తీసుకుంటుంది మాన్యువల్ బిడ్డింగ్లో. అర్థమైందా అండి? యు అండర్స్టూడ్ వాట్ ఐమ్ సేయింగ్? Yes, sir. ఎంత తీసుకోవాలి గూగుల్? ఎంత తీసుకోవాలి? 51 తీసుకోవాలి కదా. Yes, sir. అంటే మనకంటే లీస్ట్ నోడ్ ఎంత ఉందో ప్లస్ 1 రూపీ తీసుకోవాలి, కానీ 100 రూపాయలు తీసుకుంటుంది. ఇది ప్రాబ్లం మాన్యువల్ బిడ్డింగ్లో. ఆటోమేటిక్ బిడ్డింగ్లో అట్లా ఉండదండి. ఇప్పుడు మీరు ఆటోమేటిక్ బిడ్డింగ్లో ప్రస్తుతానికి మీకు ఇంకా ఇలా చాలా ఉన్నాయి. మ్యాక్స్ ఈపీసీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మాకేం కావాలి? క్లిక్స్ కావాలన్నాం, మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్. ఓకే, ఏంటండి మ్యాక్స్ ఈపీసీ 100 అన్నామంటే దాని మీనింగ్ ఏముండొచ్చు? మీరేమనుకుంటున్నారు? ఒక్కో క్లిక్ వన్ బై వన్ ప్లీజ్. అంటే ఏంటి మాక్సిమం 100 రూపీస్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి 100 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఇది 1 రూపీ ఉండొచ్చు, 2 రూపీస్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇందులో బ్యూటిఫుల్ ఏంటంటే 99 రూపీస్ అంటే 100 చేస్తాడు. ఒకవేళ కాంప్యూటర్ 50 అనుకో 51 అంటాడు. ఓకే, కాంప్యూటర్ 1 రూపీ అంటే 2 రూపీ అంటాడు. కానీ కాంప్యూటర్ 101 అంటే మాత్రం ఐమ్ ఫైన్, 100 రూపీస్ అంటాడు. ఈ విధంగా మనం కంట్రోల్ చేస్తున్నాము. దిస్ ద మాన్యువల్ బిడ్డింగ్, ఆటోమేటిక్ బిడ్డింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మ్యాక్స్ ఈపీసీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మ్యాక్స్ ఈపీసీ 100, ఇఫ్ యూర్ మ్యాక్స్ ఈపీసీ 100, హౌ మచ్ మనీ విల్ గెట్ పర్ ఈచ్ క్లిక్ అంటే 100 అని చెప్పొద్దు. ఏమని చెప్పాలి? ఇట్ కెన్ బి 100 ఆర్ ఇట్ కెన్ బి లెస్ దాన్ 100 అని చెప్పాలి. అండర్స్టూడ్? అంతే కదా. ఇట్ నెవర్ బి 100 ఆర్ మోర్ దాన్ దాట్. ఇట్ కెన్ బి 100, ఇట్ కెన్ బి లెస్ దాన్ 100, బట్ అంతకంటే ఎక్కువ మాత్రం ఉండదని మీరు చెప్పాలి. సో మ్యాక్స్ సిపిసి, దీనికి ఒక లిమిట్ పెట్టాలండి. మీరు లిమిట్ పెట్టకపోతే ఏమవుతుంది? ఈ లిమిట్ పెట్టకపోతే ఏమవుతుంది? కంప్యూటర్ ఎంత పెడితే దానికంటే ఎక్కువ తీసేసుకుంటాం. అంటే కంప్యూటర్ 99 పెట్టినా 100 తీసుకుంటుంది, 50 పెట్టినా 51, 100 పెడితే 2, కానీ 101 పెడితే 102. సో దేర్ ఈస్ నో లిమిట్ అనమాట. బట్ చిన్న కంపెనీస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ లిమిట్. ఈ లిమిట్ ఎక్కడ చెక్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. కీవర్డ్ ప్యానల్ చెక్ చేసుకొని పెట్టండి. తర్వాత మీకు కీవర్డ్ ప్లానర్ అనే కాదు, మీరు క్యాంపెయిన్ రన్ అవుతుంటే మీకు తెలిసిపోతుంది ఎంత నడుస్తుంది ఏం కదా అనేది. సో నేర్చుకుంది మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్ నేర్చుకుందాం. యా, పూజ మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్
సెర్చ్ నెట్వర్క్లో యాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? ఎస్సీఆర్బి పేజ్లో పైన 4 యాడ్లు కింద 3 యాడ్లు ఎస్ సార్. ఆయన డిజైన్ చేశాడు. చెప్పలేం, ఫ్యూచర్లో పెంచుతుండొచ్చు తగ్గుతుండొచ్చు. ప్రస్తుతానికి అయితే పైన 4 యాడ్లు కింద 3 యాడ్లు. ఎప్పుడు ఇలా ఫార్మాట్ ఉంటుందని తెలియదు. ఓసారి తగ్గిస్తుండొచ్చు, ఓసారి యాడ్స్ చూపించడు, అలా ఉంటుంది. మొత్తం అయితే టాప్ 4 యాడ్స్ బాటమ్ 3 యాడ్స్ అయితే ఉంటాయి. సో మనం ఇదే అనుకున్నాం, గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మాత్రం నా యాడ్ చూపించని మనం చెప్తున్నాం. ఎందుకంటే గూగుల్ ఈజ్ అథెంటిక్ ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్. కానీ బై డిఫాల్ట్గా 2 ఆప్షన్స్ చెక్ చేసి ఉన్నాయండి. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ నెట్వర్క్. గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ ఎంతంటే గూగుల్ కొందరు పార్ట్నర్స్ ఉంటారండి, సెర్చ్ పార్ట్నర్స్. యాక్చువల్గా ఎవరికైతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయిందో వాళ్ళ నెట్వర్క్ కదా, వాళ్ళ వెబ్సైట్లో కూడా ఒక సెర్చ్ బటన్ ఉంటుందండి. వెబ్సైట్లో సెర్చ్ బటన్ ఉంటుంది, గూగుల్ ఇస్తుంది అది. ఆ సెర్చ్ బటన్లో క్లిక్ చేసినప్పుడు యాడ్ కనిపిస్తుందండి. ఇది అంతా కరెక్టా అండి? ఇది ఇజ్ ఇట్ కరెక్ట్? తెల్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఓకే, కానీ వేరే వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు యాడ్ కనిపించడం కరెక్టా? కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదు. కాబట్టి ఇది వద్దు మనకు. గూగుల్ ఏం చెప్తుంది, అరే భయ్ మనం వద్దంటే తీసుకో ఏమైంది నీకు వీడు ఏమంటాడంటే సిటిఆర్ నీకు ఏం ప్రాబ్లం లేదులే అంటాడు. సిటిఆర్ అంటే ఏంటంటే మళ్ళీ మనం నేర్చుకుంటాం. సెర్చ్ చేసినప్పుడు యాడ్ కనిపిస్తుంది కానీ క్లిక్ చేస్తలేరు, క్లిక్స్ తగ్గిపోతున్నాయి, అప్పుడు క్లిక్ రేట్ తగ్గిపోతుంది. నేను ఈ నెట్వర్క్ పార్ట్నర్స్లో సెర్చ్ చేసినా కూడా నేనేం తక్కువ చెయ్యను అంటుండు. నాకు వద్దురా భయ్ నేను అంటున్నా. సో వద్దు, వేస్ట్ ఇది. చూడు, ఎక్స్పాండ్ యువర్ రీచ్ విత్ గూగుల్ సెర్చ్ రీచ్ అడిషనల్ కస్టమర్స్ ఆన్ పార్ట్నర్ సైట్. ఇక్కడ మీరు ప్రతిదీ మీరు నేర్చుకోవాలనుకున్న ఉద్దేశం ఉంటే ఇలా సెర్చ్ పార్ట్నర్ సైట్స్ అన్నాం కదా, ఈ క్వశ్చన్ మార్క్ నిజమండి. షోయింగ్ యువర్ యాడ్స్ ఆన్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ వెబ్సైట్స్ కెన్ హెల్ప్ ఇంక్రీజ్. ఇది ఇంకా క్లౌడ్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది మీకు ఇది ఏంటి అనేది. పార్ట్నర్ సైట్స్ అంటే గూగుల్ రికమెండ్ చేస్తుంది, బట్ వద్దు. అది ఎక్స్పీరియన్స్ మార్కెటర్గా నేను చెప్తున్నాను, దీనివల్ల పెద్ద లాభం ఏమి ఉండదు. పైసలు ఎక్కువ ఉంటే చేయొచ్చు, పైసలు తక్కువ ఉన్నప్పుడు ఎందుకు చేయాలి? ఇది ఇంకా ఘోరం అండి. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ కెన్ అపియర్ ఆన్ రెలవెంట్ సైట్స్, వీడియోస్ అండ్ యాప్స్ అక్రాస్ గూగుల్. లైక్ యూట్యూబ్లో కూడా యాడ్ కనిపిస్తుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కొన్నిసార్లు సెర్చ్ యాడ్ కనిపిస్తుందండి. అది ఇక్కడ ఏంటంటే ఐ డోంట్ నో ద రిలవెంట్ ఆఫ్ దట్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ తెలుగు అనుకుంటున్నాం అనుకుందాం. ఇక్కడ మామూలుగా ఒకటి ఇది కాదు, టెక్స్ట్ యాడ్ కనిపిస్తుంది. ఇది కరెక్టా? యూట్యూబ్లో యాడ్ కనిపించడం కరెక్టా? వీడియో యాడ్ అయితే ఓకే వీడియో యాడ్ కాదు కదా, టెక్స్ట్ కాబట్టి వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్తారు. అంటే వాడు యూట్యూబ్కి వచ్చిందో వీడియో చూడడానికి, క్లిక్ చేసి వెబ్సైట్ పోవడానికి కాదు. సరే యాక్సిడెంటల్ క్లిక్స్ వస్తుండొచ్చు కానీ అదంత రిలవెంట్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అదే కాదు, వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ టెక్స్ట్ యాడ్ కనిపిస్తుందండి. ఏదో ఆర్టికల్ చదువుతున్నాం, నీకు టెక్స్ట్ యాడ్ కనిపిస్తుంది. ఆ విధంగా డిఫరెంట్ కాబట్టి ఇది వద్దు, ఈ 2 వద్దు. అయితే గూగుల్ మీకు ఒక యాడ్ స్కోర్ ఇస్తుంది, ఆప్టిమైజేషన్ స్కోర్ అని ఇస్తుంది. అందులో దీనికి మార్కులు తగ్గిస్తుంది. డోంట్ కేర్, వాడి మార్కుల కోసం మనం ఎందుకు పైసలు కొట్టుకోవాలి? అంతేనా? అంతే సార్. సో రిమూవ్ బోత్ ఆఫ్ దెమ్, మనకు అవసరం లేదు. చలో, 2 థింగ్స్. ఫస్ట్ బీటింగ్ గురించి మాట్లాడినాము, సెకండ్ సెర్చ్ పార్ట్నర్స్ అండ్ డిస్ప్లే పార్ట్నర్స్. ఇవి 2 మనకు అవసరం లేదు, పైసలు వేస్ట్. మర్చిపోతే లాస్ అవుతుంది. చూడండి, మనం మిస్టేక్స్ చేస్తుంటాం, బట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే, చలో. లొకేషన్స్ మనం హైదరాబాద్ అని టార్గెట్ చేద్దాం అనుకుందాం. ఓకే, హైదరాబాద్ ఇంక్లూడ్. ఇప్పుడు చెప్పండి, మనం టార్గెట్ చేసిన కీవర్డ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది లొకేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక పర్సను, ఏ అనే పర్సను హైదరాబాద్లో ఉండి ఏమని సర్చ్ చేస్తున్నాడు? మనం ఇచ్చిన కీవర్డే సర్చ్ చేసిండు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసి. బి అనే వ్యక్తి బెంగళూరులో ఉన్నాడు, ఇతను కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. మనం మాత్రం లొకేషన్ హైదరాబాద్ వాళ్ళకి మాత్రమే చూపి అని అడిగాము. ఇప్పుడు మీరు చెప్పండి, యాడ్ ఏకి కనిపిస్తుందా, బికి కనిపిస్తుందా, ఇద్దరికి కనిపిస్తుందా, ఇద్దరికి కనిపించదు?
ఏ కనిపించదు సార్, బి కనిపించదు. అందరు సేమ్ మాట మీద ఉన్నారా? ఇద్దరికి కీవర్డ్ సేమ్ కనిపిస్తుంది. కీవర్డ్ కదా సార్, సో ఇద్దరికి కనిపిస్తుంది. బి అని కొందరు అంటున్నారు, ఇద్దరికి కనిపిస్తుంది అంటున్నారు. మరి దీని ఓన్లీ meaning అవునండి. ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ పెట్టాం మాత్రం- కాబట్టి హైదరాబాద్. దీని మీనింగ్ ఏంది? మీరు బెంగళూరులో కనిపిస్తాను మీరు అంటే మరి దీని మీనింగ్ ఏంది? సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఓన్లీ ఏకి మాత్రమే ఓన్లీ కనిపిస్తుంది. ఏ సార్ ఓన్లీ హైదరాబాద్ ఏకే కనిపిస్తుంది, బీకి కనిపించదు. ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు కనిపిస్తుంది. ఎందుకంటే గూగుల్ తయారు చేసిన టూల్ వాని ఇష్టం బై, మనం ఎవరం లాజిక్లు ఏమి ఉండవు ఇక్కడ, అన్ని మ్యాజిక్లే. పైసలు కావాలి అంటే అంత మోసగాడు కాదులే, ఫేస్బుక్తో పోల్చుకుంటే గూగుల్ మంచోడు. కాకపోతే కొంచెం చిలిపి చిలిపి చేస్తుంటాడు అనమాట. ఈయన చిలిపితనం ఏంటంటే ఈయన బై డిఫాల్ట్ ఒక మతలబ్ పెట్టిండు అనమాట. ఆ హైదరాబాద్లో కనిపిస్తుంది బై, కానీ బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా ఇది సెర్చ్ చేస్తారు కదా బై. అంటే పీపుల్ ఇన్ అనదర్ లొకేషన్ బట్ సెర్చింగ్ ఫర్ యువర్ లొకేషన్. దే ఆర్ సెర్చింగ్ ఫర్ యువర్ లొకేషన్ ఓన్లీ. అంటే బై డిఫాల్ట్ ఆప్షన్ అట్లా సెట్ చేసి పెట్టిండు. అంటే కీవర్డ్స్ చేసినా చూపిస్తుందా సార్, ఆటోమేటిక్ చూపిస్తుందా? కీవర్డ్ అని కాదు, కీవర్డ్ మర్చిపో, కీవర్డ్ ఏమన్నా కానీ హీ సెర్చింగ్ ఫర్ యువర్ లొకేషన్. హైదరాబాద్ అని లొకేషన్ ఇచ్చారు కాబట్టి నీవు ఆ లొకేషన్ గురించి సెర్చ్ చేసాను కాబట్టి ఇక్కడ లొకేషన్ అడ్వాన్స్ ఆప్షన్ అని ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. అందరు తీసి వదిలిపెడతారు. యాడ్ రన్ చేసినాక నీకు మీ మీ కంపెనీ ఓనర్ చెప్పిండు, ఓకే యాడ్ రన్ చేయని, హైదరాబాద్ మాత్రం చూపించాడు. కానీ రిపోర్ట్లో మొత్తం బెంగళూరు, చెన్నై, తమిళనాడు అన్నీ వచ్చినాయి. ఆయన తిట్టడం స్టార్ట్ చేస్తాడు, నీకు కూడా అర్థం కాదు ఏమైంది భయ అంటే. ఏమైందంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఆప్షన్ చూడండి, బై డిఫాల్ట్ ఏముంది? పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ యువర్ లొకేషన్ ఆర్ హూ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లొకేషన్. అర్థమైందా? ఎస్ సార్. ఇది మతలబ్, ఇది రికమెండెడ్ అని చెప్తాడు మళ్ళీ గూగుల్. ఓకే ఇది రికమెండెడ్ బై, నిజంగానే రికమెండెడ్. ఎందుకంటే నీకు లేదు నువ్వే బెంగళూరు పోయి సర్చ్ చేసినావు, మంచిదే కదా. లేదంటే మీ ఫ్రెండో మీ పేరెంటో అక్కడ నుంచి సర్చ్ చేసిండు, ఓకే కదా, హీఈస్ అ డెసిషన్ మేకర్. కానీ ఎంత శాతం అండి, ఎంత శాతం బెంగళూరు నుంచి సర్చ్ చేసినప్పుడు కన్వర్ట్ అయితే అని గ్యారంటీ ఉందా? చిన్న కంపెనీకి ఇది లాస్, పెద్ద కంపెనీ అయితే వదిలేసాడు. చిన్న కంపెనీ అయితే లాస్, అవునా కదా? ఎస్ సార్. వై డోంట్ యూ షో యువర్ యాడ్ టు ద పర్సన్ హూ ఇస్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ ఉన్నాను చూపి బై, బెంగళూరు నుంచి పక్క చూసి పెట్టేసి. కాబట్టి పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్ ఇన్ యువర్ లొకేషన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది చేసుకుంటే పైసలు పోదు, ఈ రిపోర్ట్లో కూడా మొత్తం హైదరాబాదే ఉంటుంది. క్లియర్? క్లియర్ సార్. ఎవరికైనా డౌట్ ఉందా? సార్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మళ్ళీ ఏంటండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. నీకు ఏం డౌట్ చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఏం అర్థం అంటే ఆ పీపుల్ ఆర్ రెగ్యులర్ ఇన్ యువర్ ఇంక్లూడ్ లొకేషన్ అంటే ఆ లొకేషన్లో సార్. మీ ఎక్కడ ప్రాపర్? నాది విజయవాడ సార్, నియర్ అత్తలి లైక్ దట్. మీరు విజయవాడని అనుకుందాం. నా కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ విజయవాడ అందాం. ఓకే నేను ఇక్కడ టార్గెట్ ఏం చేసిన? విజయవాడ సిటీ అని టార్గెట్ చేసిన. ఓకే ఓకే సార్. సరే, నువ్వు ఆ రోజు విజయవాడలో ఉన్నావు, సర్చ్ చేసినావు. బికాస్ యువర్ ఇన్ విజయవాడ ఇటు ట్రాక్ చేసి నీకు యాడ్ కనిపిస్తుంది, పీపుల్ రెగ్యులర్లీ ఇన్ యువర్ లొకేషన్. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం అలా. కానీ అజ్యూమ్ దట్ మీ డెసిషన్ మేకర్ మీ హస్బెండ్ అనుకో. మీరు మ్యారీడా అండి? ఎస్ సార్. మ్యారీడ్ అతను అనుకుందాం, హీఈస్ ఇన్ బెంగళూరు. ఓకే సార్. ఆయన బెంగళూరులో ఉన్నాడు. గూగుల్ ఆల్రెడీ ఆటోమేటిక్గా చెప్పింది హీస్ ఫ్రమ్ బెంగళూరు అని కన్ఫర్మ్ చేసుకుంది. అతను డెసిషన్ మేకర్ అని నీ గురించి సర్చ్ చేస్తున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ విజయవాడ, యాడ్ కనిపిస్తుంది అండి, యాడ్ కనిపిస్తుంది. ఓకే అలా తప్పేముంది? హీస్ అ డెసిషన్ మేకర్. కానీ ఛాన్సెస్ ఎంత అన్నది ఇంపార్టెంట్ అనమాట. అట్లా అందుకోసం అని మనం ఏం చేయాలి అంటే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ హస్బెండ్ విజయవాడకు వచ్చినప్పుడు సర్చ్ చేసినా లేదా మీరు సర్చ్ చేస్తే మాత్రం కనిపిస్తుంది, కానీ బెంగళూరు అక్కడికి పోతే మాత్రం కనిపించదు. కాబట్టి మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే లీవ్ ఇట్, నో ప్రాబ్లం, ఇందులో లాస్ ఏం కాదు. కానీ బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్, క్లియర్. ఓకేనా? ఓకే సార్. రైట్, దిస్ ఇస్ అబౌట్ లొకేషన్ ఆప్షన్. లాంగ్వేజెస్ ఇందులో ఏం లేదు. హూ స్పీక్స్ తెలుగు, ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో వాళ్ళకి యాడ్ చూపిద్దాం అని అనుకుందాం. ఓకే ఒకటేసారి ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ పెట్టేసుకుందాం. ఓకే అంటే కనిపించే వాళ్ళందరికీ ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరికీ చూపిద్దాం మనం. మన యాడ్ కాపీ ఏముంటుందండి? సరే ఇంగ్లీష్ పెట్టినో, తెలుగు పెట్టినో, తమిళ్ పెట్టినో, మన యాడ్ కాపీ ఏముంటుంది? మనం యాడ్ కాపీ మామూలుగా ఎప్పుడు రాస్తాం? ఇంగ్లీష్లో రాస్తాం కదా. ఇంకా ఏం స్పెషల్ ఉంది ఇక్కడ? నువ్వు తెలుగు వాళ్ళకి టార్గెట్ చేసి స్పెషల్ ఏముంది?
మరి దీన్ని బట్టి ఏం ఆన్సర్ చెప్తారు? యాడ్ అన్ని కాపీ ఏ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ ఉంటే అదే మెన్షన్ తెలుగు చేయాలి. అని చెప్పి మెన్షన్ చేస్తాం కదా. లోకల్ లాంగ్వేజ్ చూడాలి అండ్ యాడ్ కాపీ ఏ లాంగ్వేజ్ లో ఉంది అది చూడాలి. యాడ్ టార్గెటెడ్ కాపీ పీపుల్ తెలుగు అంటే మీరు ఏమంటారు? యాడ్ కాపీ తెలుగులో రాయాలంటారు అంతే కదా? లాంగ్వేజ్ అని ఇంపార్టెంట్ కాపీ కాదు సార్, ఇంగ్లీష్ ఇక్కడ లో సెలెక్ట్ ఉంటుంది కదా సార్ చేసుకోవడం. మోస్ట్లీ. యాడ్ ఏం కాపీ లేదు కామన్ బట్ లాంగ్వేజ్. హైదరాబాద్ అనుకోండి తెలుగు కూడా ఇవ్వచ్చు కదా లాంగ్వేజ్ ఇక్కడ. సార్ యాడ్ కాపీ తెలుగులో రాయొచ్చు అండి. ఉమ్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ రాయొచ్చు. దీని మీనింగ్ అదే కదా. లేదంటే వాళ్ళకు అర్థమయ్యేటట్టు రాయడం కూడా చేయొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు అమెరికాలో ఒక మూవీ రిలీజ్ అయిందండి. అది ఏంటి? జాకీ చాన్కి సంబంధించిన మూవీ. జాకీ చాన్ చైనా వాడు అనుకుందాం. అయితే అమెరికాలో చైనా వాళ్ళు ఉంటారు కదండి. ఉంటారు. అమెరికాలో కూడా చైనా వాళ్ళు ఉంటారు. ఉంటారు. సార్ కాబట్టి ఒక యాడ్ రన్ చేసేటప్పుడు జాకీ చాన్ న్యూ మూవీ అని ఇంగ్లీష్లో పెట్టినా చూస్తారు. కానీ చైనాలో పెడితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కదా. Yes, అంటే sir. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇంగ్లీష్ హాలీవుడ్లో ఉన్న అమెరికాలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకు చూపించాలి, చైనా వాళ్ళకు చూపించాలి. మీ ప్లాన్ ఏదో చెప్పండి. నాకు ఇద్దరికి చూపించాలి, కానీ మనం 2 డిఫరెంట్ లాంగ్వేజ్లో చూపిస్తే బాగుంటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ట్రాన్స్లేషన్ అనేది అట్లా ఉండదు. యాడ్ ట్రాన్స్లేషన్ యాడ్ ఐ థింక్ ట్రాన్స్లేషన్ యూట్యూబ్ పెట్టుకోవడం బెటర్ సార్, ఎందుకంటే ఇద్దరు చూస్తారు. ఇంగ్లీష్ అయితే అందరూ ఓవరాల్ ఇంతకుముందు ఒక అబ్బాయి చెప్పండి ఏమన్నారు? చెప్పండి ఏమన్నారు? అదే సార్, అంటే నాకు తెలిసిన కాడికి ఇంగ్లీష్ ఇద్దరికి వస్తుంది కాబట్టి ఇద్దరికి పెట్టడం ఇంగ్లీషే బెటర్ అని అనుకుంటున్నాను. అది నార్మల్ ఆన్సర్. నాకు చైనీస్ కూడా కావాలంటున్నాను నేను. చైనీస్ పెట్టొచ్చు, కాకపోతే మళ్ళీ అక్కడ మనం యాడ్ గ్రూప్ లో పెట్టడానికి రాదు కదా సార్. వేరే డిఫరెంట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది ఓన్లీ క్యాంపెయిన్ లెవెల్లో ఉంటుంది, యాడ్ గ్రూప్ లేదు. then we can run 2 different campaigns, ఓ సూపర్, different Very good. language. ఇది నాకు కావాలి. లాజిక్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు లాజిక్ అర్థం చేసుకోవాలి. నాకు చెప్పండి మీ ఆన్సర్ ఏందో. ఇప్పుడు నేను రాస్తున్నా. మన Yes, sir. సినారియో ఏంటి? జాకీ చాన్ మూవీ. ఓకే, అకౌంట్ లెవెల్లో. సో స్లోలీ వీఆర్ గోయింగ్ డీపర్ గైస్. మెల్లమెల్లగా డీప్ పోతున్నాం. ఓకే, జాకీ చాన్ అకౌంట్లో జాయిన్ అయినాము. క్యాంపెయిన్ ఏం చేయాలి చెప్పండి? క్యాంపెయిన్ మూవీ రివ్యూ సార్. ఇంతకుముందు US. నాకు చెప్పండి. యుఎస్ అండ్ చైనా సార్. చైనా లొకేషన్. మనం చైనా, మనం- అమెరికా. మనం డైరెక్ట్ టార్గెట్ చేసేది అమెరికాకి, చైనా కాదు. అమెరికాలో ఉన్న US, చైనీస్. sir. ఓకే ఆ? Yeah. అంటే ఏం చేయాలి? Location US పెట్టుకుంటాం English. సార్. ఇంగ్లీష్ అండ్ చైనా. యుఎస్ఏనే ఇది కూడా యుఎస్ఏనే, ఇది కూడా యుఎస్ఏనే, రెండు యుఎస్ఏనే. మరి ఏంది డిఫరెన్స్? లాంగ్వేజ్ చేంజ్. Language. ఇక్కడ ఏం చెయ్యి? యుఎస్ఏ ఇంగ్లీష్, ఇక్కడ యుఎస్ఏ Chinese. ఎందుకంటే క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ ఒక్కటే కాదని మనకు అర్థమైంది. మనం లాంగ్వేజ్ని బట్టి కూడా చేసుకోవచ్చు మనం. కాబట్టి Yes, sir. రెండు అమెరికే. మరి రెండు అమెరికా పెడితే నీకు యాడ్ కాపీలు ఒకటే ఇంగ్లీష్ అని ఇవ్వచ్చు, చైనా అని రెండు ఇనికి రాదు. అప్పుడు ఏం చేస్తాము? సపరేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నాము. యు ఆర్ డివైడింగ్ క్యాంపెయిన్ విత్ లాంగ్వేజ్ యాజ్ వెల్. ఇక్కడ ఏం చేస్తాం? Yeah. యూఎస్ ఇంగ్లీష్ అని వేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాంపెయిన్ కదా, యాడ్ గ్రూప్. Ad ఏమైతే group. యాడ్ గ్రూప్ ఉందో యాడ్ గ్రూప్ చేసేసుకో. తర్వాత దానికి సంబంధించిన కీవర్డ్స్ రాసుకో. ఫైనల్గా యాడ్ కాపీ ఇంగ్లీష్లో ఉండాలి. ఓకే, జాకీ చాన్ న్యూ మూవీ. స్పెల్లింగ్ తప్పు రాస్తున్నా. జాకీ చాన్ న్యూ మూవీ. ఓకే, సేమ్ ఇక్కడ యుఎస్ఏ చైనా లాంగ్వేజ్. ఇక్కడ యాడ్ గ్రూప్ ఏమైనా ఉండని దానికి సంబంధించిన కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నాం మనం. And the ad should be in Chinese. యాడ్ మాత్రం చైనాలో రాయాలి. సరే, మీకు ఫీల్ కోసం చైనా రాద్దాం. ఏడన్నా బాబు చైనా CHIAనా? Chinese simplified China. ఓకే, జాకీ చాన్ కదా, జాకీ చాన్ న్యూ మూవీ. అయిపోయిందా? ఎస్ సార్. ఇది తీసుకొచ్చి పెట్టేసి అయిపోయా. ఎంతమందికి అర్థం కాలేదు చెప్పండి. అర్థం కాకపోతే మొహమాటం లేకుండా అడగండి. లాంగ్వేజ్ని బట్టి టార్గెట్ చేసిన ఇది లాజిక్. ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ ఏది నేర్చుకున్నా కూడా
సోషల్ నేర్చుకున్నప్పుడు లాజిక్తో నేర్చుకోవాలి. అప్పుడు ఎప్పుడు మర్చిపోం మనం. బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ చేసి సక్సెస్గా మనం లాజిక్తో నేర్చుకోవాలి. ఓకే. సో ఓవరాల్గా ఇక్కడ లాంగ్వేజ్ ఉన్న ఆప్షన్ మీనింగ్ అదే అండి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ పెట్టడంలో కాదు, నీకు సపరేట్ ఒక ప్లేస్ని టార్గెట్ చేయాలంటే ఆ విధంగా టార్గెట్ చేస్తే బాగుంటుంది. సార్ ఒక డౌట్ సార్. మ్మ్. సార్ ఇప్పుడు మనం 2 క్యాంపెయిన్స్ రెడీ చేసాం కదా, ఇంగ్లీష్ అండ్ చైనా. మ్మ్. మన డైలీ బడ్జెట్ విత్ బిడ్డింగ్ బడ్జెట్ సేమ్. అంటే మనం ఒకటి మన మైండ్లో అనుకుని ఉన్నాం సార్, డైలీ ఇంత బడ్జెట్ పెట్టాలని చెప్పి. డివైడ్ చేయి. అంటే ఇది 2 క్యాంపెయిన్కి డివైడ్ అవుతుందా? అదేమని అదే బడ్జెట్? మనం చేయాలి. బడ్జెట్ లెవెల్ ఏ లెవెల్లో పెడుతున్నాం మనము? ఈ క్యాంపెయిన్కి సపరేట్, ఆ క్యాంపెయిన్కి సపరేట్. నువ్వు మామూలుగా నీకు 1000 రూపాయల బడ్జెట్ ఉందనుకో, వీనికి సగమి, వీనికి సగమి. ఓకే, 500. బట్ ఇక్కడ మీరు ఎట్లా ఆలోచించాలంటే, హాలీవుడ్లో అమెరికా మొత్తం రిలీజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇంగ్లీష్ పీపుల్ ఎక్కువ ఉంటారు. దీనికి 70, దీనికి 30 కాబట్టి అలా 70, పెట్టుకోవచ్చు. 30, 80, 20, 90, 10 ఎట్లా వాళ్ళగా ట్రై చేయి. Yes. ఓకేనా? దట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. మనం చేయంగా మనకు కూడా అర్థమవుతుంది. బట్ దిస్ ఇస్ ద కేస్. ఓకే. ఓకేనా? చలో, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. సో స్లోలీ దే లెర్నింగ్ సమ్ అడ్వాన్స్ థింగ్స్. లొకేషన్ అయిపోయింది. లాంగ్వేజ్ జనరల్గా మనం వాడమండి. నేనే ఇంతవరకు నా లైఫ్లో నేను ఆ లాంగ్వేజ్ ఏం వాడలేదు. ఎందుకంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్ చేసి డెసిషన్ తీసుకుంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్ వస్తుంది. సో నో ప్రాబ్లం. కానీ స్పెషల్ సినియార్లో మీకు గుర్తుండాలి, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఓకే, రైట్. దిస్ ఇస్ అబౌట్ లాంగ్వేజ్. ఈ ఆడియన్స్ సెగ్మెంట్స్ అనేది ఇది అవసరం లేదు. ఇది డిస్ప్లే నెట్వర్క్ పనికి వస్తుంది. గూగుల్ ఓడి ఎందుకు పెట్టిండో నాకు కూడా తెలియదు. ఇది వేస్ట్. ఎందుకంటే ఇది సర్చ్ బేస్డ్. ఇది డిస్ప్లే నెట్వర్క్లో యూట్యూబ్లో కనిపిస్తుంది, బాగుంటుంది. వేస్ట్గా మోడ్ సెట్టింగ్. ఇక్కడ మళ్ళీ ఫ్యూ మోర్ థింగ్స్ ఉన్నాయండి. వన్ బై వన్ తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ యాడ్ షెడ్యూల్. యాడ్ షెడ్యూల్ అంటే ఏంటంటే, నీ యాడ్ ఆ రోజు మొత్తం కనిపిస్తుంది. ఇది బెటరా లేకపోతే స్పెసిఫిక్ టైంలో పెడితే బెటరా? స్పెసిఫిక్ టైం. టైంలో పెడతా స్పెసిఫిక్ టైం సార్. ఎందుకు స్పెసిఫిక్ టైంలా? మోస్ట్లీ ఈవినింగ్ Working no. ఎక్కువ మంది చూస్తారు కదా సార్, ఈవినింగ్ పెడతారు. ఇండియన్ టైమ్స్ అయితే టార్గెట్ ఆడియన్స్ బట్టి పెట్టుకుంది. యా, డిపెండ్స్ ఆన్ యువర్ ఆడియన్స్, యూ కెన్ డిసైడ్. బట్ ఎడ్యుకేషన్ అనుకుందాం అనుకోండి, మార్నింగ్ 9 to నైట్ 11 వరకు ఇస్ గుడ్ టైం. 11 తర్వాత మందబాబులు అందరూ వస్తారు. ఓకే, ఆ మందబాబు ఏం సెర్చ్ చేసినో తెలియదు, ఏం క్లిక్ చేసినో తెలియదు. కరెక్టేనా కదా? ఎస్ సార్. పైసలు వేస్ట్ అవుతుంది. ఇవి రియల్గా అప్లై చేసి మేము చూసినవి కూడా. లేదంటే కాంపిటీటర్ ఉంటాడు, వాడే మన మీద అరే ఏమో ఓడిఎంటి గాడు మస్తు పోతుంది, వీడు ఓవర్ యాక్షన్, వాడు ఆల్ రాత్రి నైట్ పగ్గేసి ఉంటాడు, టపా క్లిక్ చేస్తాడు. ఏమవుతుంది మనకు? డబ్బులు అయిపోతాయి సార్. డబ్బులు కట్టే. మన పైసలు పోతాయి కదా. అవును Yes, సార్. yes, sir. సరే, ఫర్గెట్ అబౌట్ జోక్స్ ఆర్ అపార్ట్. జనరల్గా మన టార్గెట్ ఆడియన్స్ ఏ టైంలో, ఈ కాలంలో చాలామంది నైట్ టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనుకుందామండి. మీరు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు 2 గంటల వరకు ఏం మేల్కుంటారండి? వాళ్ళు తొందరగా పడుకుంటారు. యంగ్స్టర్సే 2, 3, 4 గంటల వరకు మేల్కుండేది అనమాట. సో వాళ్ళు రియల్ ఎస్టేట్లో ప్లాటింగ్ ఉన్నారు. అలాంటప్పుడు అప్పుడు చూపించి లాభం లేదు. కాబట్టి టార్గెట్ ఆడియన్స్ అర్థం చేసుకోండి. ఒక యంగ్స్టర్స్ అనుకోండి, నో ప్రాబ్లం, వాడు మేల్కొని ఉంటాడు, వాడు దయంలాగా, కానీ మనం చూపించచ్చు. బట్ బిజినెస్కి ఆలోచన చేసి పెట్టండి, లేకుంటే వదిలేసేయండి, ఏం పెట్టకండి. మీరు క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది, అక్కడ చూపిస్తుంది మీకు ఏ టైంలో క్లిక్స్ వస్తున్నాయి, ఏ టైంలో కన్వర్షన్ అవుతున్నాయి. నైట్ 12 తర్వాత క్లిక్స్ బాగా వస్తున్నాయి, పైసలు ఖర్చు అవుతుంది, కానీ కన్వర్షన్ వస్తలేదు అనుకో, అన్ని బ్లాక్ చేయండి. ఆ టైంని బ్లాక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ యాడ్ షెడ్యూల్. ఇంకొకటి ఏంటి, టైమే కాదండి, డేస్ కూడా ఉంది మళ్ళీ నీకు. ఆల్ డేసా, మండే టు ఫ్రైడే, సాటర్డే, సండే, దిస్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్. కాబట్టి వారం రోజులు బ్లైండ్గా అంతా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీ రిజల్ట్ని బట్టి ఆప్టిమైజ్ చేసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ యాడ్ షెడ్యూల్. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ యాడ్ షెడ్యూల్? టెల్ దెమ్ దట్ విచ్ డే అండ్ విచ్ టైమ్ ఐ వాంట్ టు షో ద యాడ్ ఈస్ కాల్డ్ యాడ్ షెడ్యూల్. యా, తర్వాత యాడ్ రొటేషన్. స్టార్ట్ అయ్యేటి యాడ్ స్టార్ట్ అయిందండి, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. కానీ నువ్వు ఈ రోజు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నావు, ఎల్లుండి నుంచి స్టార్ట్ కావాలంటే నువ్వు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకో నీకు ఎప్పుడు కావాలన్నది. బై డిఫాల్ట్ మాత్రం ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు డబ్బులు పెట్టేస్తే. తర్వాత ఎండ్ డేట్ నీకు ఎప్పుడు అయిపోవాలి. కొన్ని క్యాంపెయిన్స్, ఇప్పుడు దీపావళి ఉంది, దీపావళికి ముందు నువ్వు టపాకులు అమ్మాలనుకుంటున్నావు అనుకో, అలాంటప్పుడు
దీపావళి అయిపోయినా కూడా యాడ్ రన్ చేసి లాభం ఏముంది, కాబట్టి సెలెక్ట్ డేట్ పెట్టుకోండి. లేదు సార్ నేను రెగ్యులర్గా క్యాంపెయిన్ అబ్జర్వ్ చేస్తుంటా అంటే నో ప్రాబ్లం, నువ్వు ఆపేసుకో. లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ద డేట్స్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్. యాడ్ రొటేషన్. ఈ యాడ్ రొటేషన్ అంటే ఏంటంటే ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్. ఇక్కడ ఎన్ని యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అండి? ఇది యాడ్ కదా, ఇది ఒక యాడ్ కాపీ కదా, దీనికి సంబంధించి ఎన్ని యాడ్స్ క్రియేట్ చేయొచ్చు? మనం మల్టిపుల్ యాడ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడనే ఒక ప్రాబ్లం. నేను ఇంతకుముందు నా యూట్యూబ్ వీడియోలో నేను చెప్పాను క్లియర్గా, క్యాంపెయిన్స్ 10,000 తీసుకోవచ్చు, యాడ్ గ్రూప్స్ 20,000 తీసుకోవచ్చు, కీవర్డ్స్ 10,000 తీసుకోవచ్చు. మస్తు టైంపాస్ చేస్తాడు స్టూడెంట్స్ తోటి. యాడ్స్ 300 చేయొచ్చు. ఇవి తీసేసింది గూగుల్, ఇవన్నీ లేవు ఇప్పుడు. అందుకే మీకు చెప్పలేదు. అర్థమైందా? ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నో, మై అప్రోచ్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్. నీవు క్లయింట్ దగ్గర కూర్చుంటే నువ్వు క్యాంపెయిన్ రన్ చేయగలగాలి. థీరీ ఈజ్ దేర్ గాయస్. థీరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను చెప్తుంది ఏంటి? థీరీ కదా. ఎప్పుడు అవసరమో నేను అప్పుడు చెప్తాను. నేను ఎప్పుడు ఏది మిస్ చేయను. ఓకేనా? మీరు అపోహలు పెట్టుకోకండి. ఇంకొకటి ఏంటి, మనం స్కూల్ నుంచి అదే నేర్చుకున్నాం కదా, థీరీ నేర్చుకున్నాం మనం. ఓకే, మనం ప్రాక్టికల్ నేర్చుకోలేదు. మనం ఇంకా అందులో పడిపోయిన లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్. మీకు మెటీరియల్ తయారు చేస్తున్నాం మేము ఎంతో కష్టపడి, అందులో అన్నీ ఉన్నాయి. సెకండ్ ఐ విల్ షో యూ దిస్. ఇదో పీడిఎఫే ఉంది, మీకు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంది. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అన్నీ కవర్ అయిపోతాయి. ఏం కథ అన్నది నేను కూడా చూడలేదు చక్కగా. అది ఇట్ టేక్ సమ్ టైం. ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఏది మిస్ కాకుండా అన్నీ ఉంటాయి. ఇంతకుముందు పర్సనల్ చేస్తుంటే ఇప్పుడు డైరెక్ట్ వెబ్సైట్లో పెట్టేశాం. ఇంగ్లీష్ కూడా ఉంది. డొమైన్ అంటే ఏంటి మీకు వచ్చిందండి ఇది మెటీరియల్? నో మీ సార్. అందరికీ No, sir. No, sir. ఉంది. ఇగో డొమైన్ గురించి క్లియర్గా, డొమైన్ అంటే ఏంది. కానీ మీరే చెప్పండి, మీకు డొమైన్ హోస్టింగ్ వచ్చింది కదా, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ నౌ? నో సార్. అవసరం లేదండి. కానీ ఎవరైనా అలాంటి పద్ధతి ఉంది సార్ నాకు ఇట్లయితేనే బాగుంటుంది అంటే తీసుకోండి. ఇక .com అంటే ఏంది, .org అంటే ఏంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోండి, కార్ డ్రైవింగ్ గురించి కూడా మీకు ఒక మాన్యువల్ ఉంటుందండి. 100 పేజీల మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ని బై హార్ట్ చేస్తే కార్ వస్తుందా? నో సార్. లేదు. ప్రాక్టికల్గా 100 చేయాలి. కిలోమీటర్లు కార్ నడిపినాక నీకు మళ్ళీ మాన్యువల్ అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు సార్. సో మై ట్రైనింగ్ ఈజ్ మోర్ ఆఫ్ 100 కిలోమీటర్ రన్ చేపిస్తానండి. థీరీ నీకు చాట్ జీపీటీలో కొట్టిన వస్తుంది, లేదంటే నేను తయారు చేసి పెట్టినాం ఆల్రెడీ. ఇదన్నా తీసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఐ విల్ నాట్ మిస్ ఎనీథింగ్, డోంట్ వరీ. సరే మీ క్వశ్చన్ అడగడం మీకు తప్పు లేదు, కానీ నా అప్రోచ్ చెప్తున్నాను. నేను రియల్ క్యాంపెయిన్ల మీద చూపిస్తాను. బట్ కొన్నిసార్లు వస్తాయి టాపిక్స్. ఈ రోజు కూడా థీరీ ఉంది, రేపు కూడా థీరీ ఉంది. ఎందుకంటే ఇది థీరీ చెప్పకుండా నీకు అర్థం కాదు, ఇది ఏంటి ఏంది, ఇదంటే ఏంది అనేది. ఇప్పుడు కరెక్ట్ ఇది వచ్చింది కాబట్టి నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు మాక్సిమం 300 యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అంటారు. 300 యాడ్స్ ప్రాక్టికల్ అంటే ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. సరే, 2-3 కాపీలు ఉన్నాయి అంటే మీరు అనుకుంటే మీరు కావాల్స్తే 2 to 3 కాపీస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నువ్వు ఇడేం పెట్టామంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ HYD, తర్వాత 100% జాబ్ గ్యారంటీ అని పెట్టాను. ఇదొక యాడ్ కాపీ అండి. తర్వాత ఇంకొక యాడ్ కాపీ పెట్టావు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్, లర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇది ఒకటి పెట్టావు. ఇంకొకటి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. ఓకే, 10+ గ్లోబల్ సర్టిఫికెట్స్. మీరు చెప్పండి భయ్, ఈ మూడిట్లో ఏది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది? First one, First one, sir. sir. First one, sir. 100% జాబ్ గ్యారంటీ సార్. ఎట్లా చెప్తావు భయ్ నువ్వు? అది గ్యారంటీ ఏముంది? అది 100% వచ్చే వాళ్ళందరూ జాబ్ కోసం వస్తారు కదా సార్. ఎవరు చెప్పారు?
ఒక Gesture. బిజినెస్ ఓనర్ ఇక్కడ చూద్దాం. ఒక బిజినెస్ ఓనర్ గూగుల్లో సెర్చ్ చేసాడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని. ఈ మూడిట్లో దేని మీద సెర్చ్ చేస్తాడు? దేని మీద క్లిక్ చేస్తాడు? సెకండ్ సెకండ్ వన్ సార్. సెకండ్ I think బట్ first ఆయన option. ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి నేర్చుకోవాలనుకుంటాడు. Yes, sir. ఒక ఆల్రెడీ జాబ్ హోల్డర్ ఉన్నాడు, ఆయన కెరియర్ స్విచ్ కావాలనుకుంటున్నాడు. అప్పుడు ఆయన దేని మీద సెర్చ్ చేస్తాడు? థర్డ్ వన్. స్టూడెంట్ మాత్రమే ఫస్ట్ దాని మీద సెర్చ్ చేస్తాడు. అర్థమైందా? Yes, sir. కానీ నువ్వు అక్కడ వీళ్ళని ఫిల్టర్ చేయడానికి రాదు, సెర్చ్ లో ఫిల్టర్ చేయడానికి రాదు, ఎవరు క్లిక్ చేస్తారో మనకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? 3 యాడ్ కాపీలు చేసి పెట్టు. 3 యాడ్ కాపీలు తయారు చేసి పెట్టు. అప్పుడు గూగుల్ ఒకరికి ఈ యాడ్ చూపిస్తుంది, ఒకరికంటే ఒక 100 మందికి ఇది చూపిస్తుంది, 100 మందికి ఇది చూపిస్తుంది, 100 మందికి చూపిస్తుంది. 100 మంది మొత్తం 300 మంది డేటాను తీసుకొని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దానికి అర్థమైపోయింది ఏంటంటే దీనికి ఎక్కువ కన్వర్జన్స్ వస్తున్నాయి, ఇదే విన్నర్ అని ఈ యాడ్ కాపీనే చూపిస్తుంది. ఒకటి చూపిస్తే నో ఆప్షన్. నువ్వు ఒకటే యాడ్ కాపీ క్రియేట్ చేస్తే అది ఒకటే. 3 యాడ్ కాపీస్ క్రియేట్ చేస్తే గూగుల్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసి బేస్డ్ ఆన్ ద నంబర్స్ దీన్ని విన్నర్ చేసి ఇంకా నెక్స్ట్ టైం నుంచి దీన్నే యాడ్ చూపిస్తుంది. దీన్నే యాడ్ రొటేషన్ అంటారు. ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? Clear, sir. Yes, sir. మీరు గ్రూప్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ కి ఒక యాడ్ కాదు 3, 4 యాడ్ క్లిక్ చేయొచ్చు. ఏమన్నా 3 ఇయర్స్ గుడ్. అప్పుడు గూగులే డిసైడ్ చేసి బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ని చూపిస్తుంది. ఓకే, దాన్ని ఇక్కడ యాడ్ రొటేషన్ అంటారు. షో యాడ్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ మోర్ క్లిక్స్ ఆర్ కన్వర్జన్స్ రికమెండెడ్ ఫర్ మోస్ట్ రీడర్స్. బై డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు బై, డు నాట్ ఆప్టిమైజ్ రొటేట్ యాడ్స్ ఇండెఫినెట్లీ. నువ్వు ఓనర్గా తీసుకోక పోయి నేను చెప్పినట్టు చెయ్యి. అంటే ఏంటంటే ఒకసారి అది చూపిస్తే ఒకసారి ఇలా విన్నర్ ఏం లేదు, సైమల్టేనియస్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ గుడ్. రీడ్ రైట్ సైడ్. ప్రతిదీ మీరు డిజిటల్ మార్కెటర్ కాబట్టి చాలా నీట్గా అర్థం చేసుకోవాలి. టకా ఓకే కొట్టింది, ఓకే క్యాన్సల్ కాదు. ఇది క్లిక్ చేస్తే రైట్ సైడ్ కూడా ఓపెన్ అయింది, ఇది ఏంటి చూడాలి, అర్థం చేసుకోవాలి. దట్స్ హౌ యూ విల్ ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. షో యాడ్స్ మోర్ ఈవెన్లీ ఫర్ అన్ ఇండెఫినెట్ అమౌంట్ ఆఫ్ టైమ్. When using smart bidding, Google Ads will optimize your ad rotation to prefer the best performing ads, even if its current set to rotate indifferently. అంటే స్మార్ట్ బిడ్డింగ్ అనే ఒక ఆప్షన్ వస్తే అప్పుడు నువ్వు దీన్ని పెట్టినా లాభం లేదు లేరా పోయి నేనే మార్చుకుంటా, బట్ నార్మల్గా అయితే నేను రొటేట్ చేస్తా అంటుంది. బట్ దిస్ ఆప్షన్ ఇస్ గుడ్. దిస్ ఇస్ కాల్డ్ యాడ్ రొటేషన్. We wrote here this already. ఈ 2 అవసరం లేదు ప్రస్తుతానికి, ఫ్యూచర్లో అవసరం వస్తుంది. అయిపోయింది. చలో ఒకసారి రివిజన్ చేసుకుందాం మనం చేసింది. మాన్యువల్ బిడ్డింగ్కి ఇప్పుడు అందరు చెప్తే ప్రాబ్లం అవుతుంది. ఒక్కరు చెప్పండి, మీరు దానికి కరెక్ట్ కాకపోతే వేరే వాళ్ళు చెప్పండి. మాన్యువల్ బిడ్డింగ్కి ఆటోమేటిక్ బిడ్డింగ్కి తేడా ఏంటి? వాట్ ఈస్ మాన్యువల్ బిడ్డింగ్, వాట్ ఈస్ ఆటోమేటిక్ బిడ్డింగ్? ఎస్, ఒక్కరు కూడా చెప్తలేరు. మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఇస్తే దానికి 100 వరకు తీసుకుంటాం సార్. ఆటోమేషన్ అంటే మనం 50 చేస్తే +1 తీసుకుంటాం సార్. సరే, మీరు ఆన్సర్ నాకు అర్థమైంది కరెక్ట్ అని. బట్ రిమెంబర్, ఇప్పటి నుంచి ఎప్పుడన్నా మీరు ఆన్సర్ చేయాలి అనుకుంటే ఇంటర్వ్యూ అనే డిస్ప్లే పెట్టుకొని ఆన్సర్ చేయాలి. ఒక లాజిక్ అర్థం చేసుకోండి. మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మన ఉద్దేశం ఏముంటుంది అంటే, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినంటే ఏమని అర్థం? వానికి తెలుసనే కదా. వానికి తెలుసు కాబట్టి నువ్వు 50 పెడితే 51 అని చెప్తున్నావు. కానీ మనం ఎట్లా ఆన్సర్ చేయాలంటే వానికి ఏం తెలియదు అని మనం ఆన్సర్ చేయాలి. సార్, మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఇఫ్ యూ పుట్ 100 రూపీస్, Google will take 100 rupees, that's it. It will not take reduce. Even your competitor say 50 also, it will take 100. That is the problem. But automatic bidding, max CPC if you choose, max it will take 100. If your competitor is 50, it will take 51. If you say 101, but it will take only 100. చిన్నపిల్లని చెప్పినట్టు చెప్పాలి. వానికి ఏం తెలియదు అనుకోని మీరు చెప్పాలి. అప్పుడు వానికి ఏం అర్థమవుతుంది? వీళ్ళకి మంచి సబ్జెక్ట్ ఉంది అనుకుంటా, నీకు అన్నీ తెలుసు అని అర్థం అనుకుంటుంది అది. ఇది లాజిక్, ఇది అందరు మిస్ అవుతారు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతానంటే నాకు అన్నీ తెలుసు అని అట్లా కాదు. ఆయనకి ఏం తెలియదు అని చెప్తే అప్పుడు నీకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు, సెలెక్ట్ అవుతారు. ఇలాంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళు సెలెక్ట్ గారు. పాయింట్ కరెక్టేనా అని చెప్పింది? 100% కరెక్ట్. కాబట్టి ఇంకొకటి దీనివల్ల లాభం ఏంటంటే ఇంటర్వ్యూవర్కి టైం ఉండదు భయ్. నీకు ఒక 10 నిమిషాలు కేటాయించుంటాడు. నువ్వు ఈ ఆన్సర్లో ఆల్రెడీ 3 నిమిషాలు తిన్నావు, ఇంకా వానికి 7 నిమిషాలు మిగిలినాయి. కాబట్టి నీకు అడిగే క్వశ్చన్స్ తగ్గిపోతాయి. కరెక్టేనా? Yes, sir.
నీకు తెలిసిన ఆన్సర్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, సో దట్ యూ ఈట్ హిస్ టైమ్, యూ విల్ గెట్ సెలెక్టెడ్. కానీ టకా 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 కట్టే కొట్టే తెచ్చాడంటే వాడు ఇంకా క్వశ్చన్లు వేస్తూనే ఉంటాడు. అందులో నీకు అన్నీ రావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి క్లారిటీగా చెప్పండి, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ గెట్ సెలెక్టెడ్. బీ కాన్ఫిడెంట్ వాట్ యు ఆర్. తెలియని విషయం ఆన్సర్కుండా నాకు తెలియదు సార్, నాకు ఇప్పుడు గుర్తుకు వస్తలేదు సార్ అని నిజాయితీగా చెప్పండి. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ ఇంటర్వ్యూస్లో. ఓకే, మళ్ళీ ఫ్యూచర్లో మనం ఇంటర్వ్యూ గురించి సపరేట్ మాట్లాడుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మాన్యువల్ బిడ్డింగ్, ఆటోమేటిక్ బిడ్డింగ్. ఓకే, ఇంకా ఆటోమేటిక్ బిడ్డింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేర్చుకుందాం మనం. సర్చ్ పార్ట్నర్స్, డిస్ప్లే పార్ట్నర్స్, ఏం నేర్చుకున్నాం దీని గురించి ఈరోజు? వాట్ విల్ లెర్న్ టుడే? సర్చ్ పార్ట్నర్స్ ఏంటి, డిస్ప్లే పార్ట్నర్స్ ఏంటి? సెలెక్ట్ చేసుకునే పార్ట్నర్స్, ఐ మీన్ we just have to careful with the options we select. అది కనిపిస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి? ఎక్స్ట్రా మనీ పోతుంది. మోర్ ఎక్స్పెన్సివ్ సార్. డబ్బులు ఎక్కువ ఉంటే పెట్టుకోవాలి, అయితే లేదు. డిస్ప్లే పార్ట్నర్ ఎక్కడ కనిపిస్తుంది? ఆడు ఎక్కడ కనిపిస్తుంది? యూట్యూబ్ వెబ్సైట్లల్లో, యూట్యూబ్లలో, యాప్లలో కనిపిస్తుంది. బ్లండర్ వదిలేసేయండి. లొకేషన్ గురించి ఒకటి చెప్పండి, మీకు ఏమర్థమైంది? లొకేషన్ గురించి ఏం చెప్పాను? ఇప్పుడు సెర్చ్ చేసినాం కానీ ఆ లొకేషన్ గురించి అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ లొకేషన్ కనిపిస్తుంది, హూ సర్చింగ్ ఫర్ దిస్ లొకేషన్ ఆల్సో కనిపిస్తుంది. ఇది ప్రాబ్లం, నాకు చిన్న కంపెనీకి ప్రాబ్లం. కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పీపుల్ కంటిన్యూస్లీ ఇన్ దిస్ లొకేషన్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దిస్ వాట్ విల్ లెర్న్. లాంగ్వేజ్ ఇది చాలా రేర్గా వాడతాము, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఒకటి, చైనా వాడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. 2 డిఫరెంట్ క్యాంపెయిన్స్ తీసుకోండి, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది యాడ్ గ్రూప్ లెవెల్ లేదు, క్యాంపెయిన్ లెవెల్లో ఉంది. రైట్, వాట్ ఈస్ యాడ్ షెడ్యూల్ అండి? మన Scheduling ad when it should appear. which day which time you want to appear. ఓకే, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అంటే ఏంటండి? ఏ డేట్ స్టార్ట్ Campaign running time. ఎండ్ కావాలి. ఎండ్ లేకపోతే ఏమవుతుంది? Indefinite గా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎండ్ మళ్ళీ లేకుండా charge కూడా చేస్తూనే ఉంటాడు. మీరు కాన్షియస్ గా ఉంటే మీరు పాజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ కాన్షియస్ గా లేకపోతేనే ప్రాబ్లం. యాడ్ రొటేషన్ అంటే It will rotate in between the Three keywords. ads rotation. Add ఇట్ షోస్ ఓన్లీ విన్నింగ్ యాడ్స్. మీరు ఈ ఆన్సర్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? వెన్ వి క్రియేట్ మల్టిపుల్ యాడ్స్ అని చెప్పాలి కదా. yeah. When we create multiple ads, by default option works in such a way that Google will select the best performing ad based on the analytics. If you don't want, select the second option where rotate indefinitely. Okay na? Yes sir. Chalo, this is what we learned today. Your search partners, no location option. ఇది సెలెక్ట్ చేయాలి, బై డిఫాల్ట్ సెలెక్ట్ చేయదు. గూగుల్ అన్నాడు చాలా తుంటరోడు, మనకు తెలియకుండానే లైట్గా, అంత మోసం చేయట్లే కానీ లైట్గా తీసుకోవాలనుకుంటాడు. అట్లా మోసం ఏం లేదు. ఫేస్బుక్ మాత్రం మనకు తెలియకుండానే మన పాకెట్ మొత్తం పోసేస్తాడు. లాంగ్వేజ్ ఇది లైట్, యూరోపియన్ వాళ్ళు రూల్స్ పెట్టుకుంటారు అనమాట. మన వెబ్సైట్ యాడ్ రన్ చేసేటప్పుడు ఇక్కడ కన్సెంట్ అని ఒకటి వస్తుంది, తెలుసు కదా, కుకీస్ చేసుకోవడానికి కన్సెంట్ వస్తుంది. ఇట్లా Yes, ఏ పిచ్చి పిచ్చి రూల్స్ పెడతారు అనమాట, వాళ్ళ కోసం చేసింది. మనం వీఆర్ నాట్ ఈవెన్ రన్నింగ్ యాడ్ టు ద ఒకవేళ మీరు మాత్రం యూరోపియన్ యూనియన్కి యాడ్ రన్ చేస్తుంటే మాత్రం ఎస్ దిస్ క్యాంపెయిన్ హ్యాస్ ఎ పొలిటికల్ యాడ్స్, దానికి వాడు కొన్ని డాక్యుమెంట్స్ అవుతాడు, మీరు చేశారు అంతే. రైట్, సో ఫార్ క్యాంపెయిన్ లెవెల్లో అన్ని ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నాం. క్లియరా? క్లియర్ సార్. రైట్, నెక్స్ట్ పోదాం. ఇది ఒకప్పుడు లేదండి, ఏఐ వచ్చింది కాబట్టి ఏఐని వాడుకుంటారు, కానీ ఇది మొత్తం బ్లండర్ చేస్తుంది. చిన్న కంపెనీ అయితే పైసలు మొత్తం పోతాయి వేస్ట్వి. సో వి స్కిప్ దిస్ స్టఫ్ ద నెక్స్ట్ లెవెల్. అంటే ఆడేమంటాడంటే, అరే నాయన నీకు కీవర్డ్స్ యాడ్ గ్రూప్ నీకు చేయనికి రాకపోతే నేను చేసిస్తా అంటాడు. వాడు చేసిస్తాడు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తాడు వాడు, అన్నీ వాడే చేస్తాడు. ఇవి జనరేట్ చేస్తుంది చూడు, ఆ వెబ్సైట్ తీసుకొని ఆటోమేటిక్గా కంటెంట్ తీసుకున్నాడా,
ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది, జనరేట్ చెయ్యి. చూసారా, హెడ్లైన్ తీసుకున్నాడు, డిస్క్రిప్షన్ తీసుకున్నాడు, కొన్ని ఇమేజెస్ మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇమేజెస్ కూడా తీసుకున్నాడు. ఓకే, హెడ్లైన్ చూడండి, ఇక్కడ మీకే తెలిసిపోతుంది. హెడ్లైన్ 1, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఎలివేట్ యువర్ మార్కెటింగ్ గేమ్, ఏఐ పవర్ డిజిటల్ కోర్స్. ఇంకా కొంచెం ఛాన్స్ ఉండే, 30 మొత్తం వాడుకోలేదు. మాస్టర్ ఏఐ మార్కెటింగ్, స్టార్ట్ యువర్ మార్కెటింగ్ కెరియర్. మార్కెటింగ్ కెరియర్ ఎట్లా కరెక్ట్ ఇది? గెట్ సర్టిఫైడ్ ఇన్ మార్కెటింగ్, ఇది వేస్టే. లెర్న్ మార్కెటింగ్ స్ట్రాటజీ నవ్. నీకు ఉన్నవే 2 హెడ్లైన్స్, వాడు అందులో ఏం చేసిండు వీడు? డెవలప్ యువర్ మార్కెటింగ్, లెర్న్ మార్కెటింగ్ స్ట్రాటజీ నవ్ కనిపించింది అనుకో, కస్టమర్ సర్చ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, వాడు క్లిక్ చేయడు. దీన్ని వీడు ఏం చేసిండు? 15 హెడ్లైన్స్ తీసుకుంటుండు. ఓకే, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్, అది కాదు కదా ఇంపార్టెంట్, మనకు క్వాలిటీవి కావాలి. డిస్క్రిప్షన్ కూడా తీసుకున్నాడు, అన్ని 4 డిస్క్రిప్షన్స్ తయారు చేసి పెట్టిండు. ఓకే, మీకు కావాల్సింది చేసి ఇవి తీసి పక్క పెట్టుకోండి నోట్ ప్యాడ్లో, మనకు అవసరం ఉన్నది వాడుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. సర్చ్లో ఈ మధ్య ఇమేజ్ కూడా తీసుకుంటారు, మన వెబ్సైట్లోని ఇమేజ్ ఆల్రెడీ తీసుకున్నాడు. నెక్స్ట్ టైం కొడితే నీకు ఆటోమేటిక్గా అయిపోయింది, యాడ్ గ్రూప్ అయిపోయింది నీకు. ఇగో యాడ్ గ్రూప్లో కీవర్డ్ తీసుకున్నాడు. అరే ఎన్నిసార్లు చేస్తావు నాయన నువ్వు, ఇది కూడా ఒకప్పుడు లేదు చూడండి. ఇక్కడ చూడండి కీవర్డ్స్, మన కీవర్డ్స్ ఏంది, ఇది ఏంది, మన మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్లో తీసుకుంటాం కదా, ఫేస్బుక్ మార్కెటింగ్ కోర్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ కోర్స్, లెర్న్ సోషల్ మీడియా మార్కెటింగ్. డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్? ఈ కీవర్డ్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నో సార్. ఏ వాడద్దు అన్నదంటే ఇందుకోసమే. ఓకే, తర్వాత యాడ్ కాపీ చేసేసి చూసినా, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఎలివేట్ యువర్ మార్కెటింగ్ గేమ్, ఏఐ పవర్డ్. ఇట్ లుక్స్ వెరీ సింపుల్, చాలా బాగుంది కదా సార్, మనం ఏం చేయదు, ఏఐ మొత్తం చేసేస్తుంది అనుకో, ఏం సగం సగమే చేస్తుందని ఇదే ఎగ్జాంపుల్. నీకు యాడ్ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ, బట్ కరెక్ట్ కాదు. చాలా ఓకే, మనమే చేసినాం అనుకుందాం, ఇక్కడ అది చేయొద్దు, వదిలేసేయండి. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు స్కిప్ ఆప్షన్ లేదు, యాడ్ గ్రూప్. ఓకే, యాడ్ గ్రూప్ మనమే చేసినాము, మనమే కీవర్డ్స్ ఇచ్చినాం అనుకుందాం. ఇది చాలా పెద్ద డిస్కషన్ అండి, ఇది కీవర్డ్స్ అనేది చాలా పెద్ద డిస్కషన్. సో చాలా క్లారిటీగా మీరు వినాలి. సో ఎవరు కూడా ఇది వాడకండి, మ్యాక్స్ వాడకండి, స్కిప్ చేయండి. కీవర్డ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, వీటినే కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అని అంటారు. ఈరోజు నేను నార్మల్గా చెప్తా, రేపు మళ్ళీ దింగొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే గూగుల్ కీప్ ఆన్ మారుస్తుంటుంది. ఒకప్పుడు ఎట్లుందో అట్లా మాట్లాడదాం, దాని తర్వాత రేపు రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఒకప్పుడు బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ అని కూడా ఉండే, ఇప్పుడు అది లేదు. ఫ్రేజ్ మ్యాచ్ని దానికి చేశాడు. మీరు ఎప్పుడైతే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్న వర్డ్ యూజ్ చేశారో, బై డిఫాల్ట్ ఇది బ్రాడ్ మ్యాచ్ అండి, బ్రాడ్ మ్యాచ్. చలో ఇది కీవర్డ్ ఏమనుకుందాము, కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని అనుకుందాం. ఈ కీవర్డ్కి మీరు టార్గెట్ చేశారనుకోండి, ఇది బ్రాడ్ మ్యాచ్. ఇప్పుడు కస్టమర్ ఏమని సర్చ్ చేస్తే యాడ్ కనిపిస్తుందండి? హైదరాబాద్. కస్టమరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే కనిపిస్తుంది, అవునా? ఒకవేళ కస్టమరు ఇంటర్నెట్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే కనిపిస్తుందా? కస్టమరు ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే కనిపిస్తుందా?
Customer searched Google Ads codes in Hyderabad. No, sir. No. Customer also searched marketing codes in Hyderabad. No, sir. దురదృష్టవశాత్తు ఈ అన్ని కీవర్డ్స్కి యాడ్ కనిపిస్తుంది. అర్థమైందా? గూగుల్ ఎప్పుడు మోసం చేయదు నేను. ఎస్ సార్, హైదరాబాద్ ఉంది సార్ లాస్ట్ లో, ఇన్ హైదరాబాద్. కానీ గూగుల్ ఈ విధంగా తెలివి పనులు చేస్తుంది. నీవు కానీ జాగ్రత్తగా లేకపోతే నీ జేబు ఖాళీ అవుతుంది. బై డిఫాల్ట్ బ్రాడ్ మ్యాచ్ వర్క్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇఫ్ ఎనీ సింగిల్ వర్డ్ మ్యాచెస్ యాడ్ విల్ అపియర్. నీవు తీసుకున్న కీవర్డ్లో ఏ వర్డ్ ఒకటి మ్యాచ్ అయినా కూడా యాడ్ కనిపిస్తుంది. ఈ లెక్కల ఎస్ఏపి కోడ్స్ ఇన్ హైదరాబాద్ కూడా యాడ్ కనిపిస్తుంది కదండి, అవునా? ఎస్ఏపి అని కొట్టినా కూడా వస్తుంది. నువ్వు ఇచ్చేది డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఏపి ఏమైనా రిలవెంటా? No, sir. అందుకే ఇది లాస్. బ్రాడ్ మ్యాచ్ వాడడం అంటే మనం కంపెనీకి పనిచేస్తుంటే వాడిని మొత్తం నాశనం కోరినట్టే. ఎప్పుడు కూడా వాడద్దు. కాకపోతే ఇప్పుడు కొంచెం స్మార్ట్ అయింది, మరి ఎస్ఏపి కోడ్స్కి కనిపిది యాడ్. ఇది మొత్తం అర్థం చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ అని అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ మార్కెటింగ్ వస్తుంది, ఎస్ఈఓ వస్తుంది, గూగుల్ యాడ్స్ వస్తుంది, మార్కెటింగ్ ఇవన్నీ వస్తున్నాడు. అయినా కూడా లాసే కదా. యూఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎస్ఈఓ ఓన్లీ, బట్ ఎస్ఈఓ కావాలంటాడు, లాసే కదా. ఎస్ఈఓ కావాల్సిన సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టుకో. కానీ బ్రాడ్ మ్యాచ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మరి పైసలు ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ అయినా కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలా పైసలు? వెరీ ఫ్యూ కేసెస్లో మాత్రమే అది, కానీ మామూలుగా అయితే వాడొద్దు. బ్రాడ్ మ్యాచ్ ఎప్పుడు వాడకండి. దిస్ ఇస్ అ బ్రాడ్ మ్యాచ్. మరి ఏం చేయాలి సార్ అంటే ఫ్రేజ్ మ్యాచ్ వాడాలి. ఓకేనా? ఫ్రేజ్ మ్యాచ్ వాడాలి. ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా వాడాలంటే డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ హైదరాబాద్ ఈ విధంగా ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలండి. ఎప్పుడైతే క్యాంపెయిన్లో రాస్తున్నావో ఇది బై డిఫాల్ట్ బ్రాడ్ మ్యాచ్, ఇట్లా ఇన్వర్టెడ్ కామర్స్ పెడితే అది ఫ్రేజ్ మ్యాచ్ అయిపోతుంది. అంతే. ఇది ఎలా పనిచేస్తుంది చూడండి. ఇది ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి వచ్చి మాడదాం. ఇప్పుడు దీని అర్థం చేసుకోండి, దీని మీనింగ్ ఏందని. డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇక్కడ ఏంది, సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా వస్తుంది, కానీ మరీ ఘోరంగా ఎస్ఐపి కాకుండా ఈ మొత్తం అర్థం చేసుకొని అంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే అరే బాబు అట్లా సింగిల్ వర్డ్ కాదు, నాకు ఈ ఫ్రేజ్ ఉండాలి. కస్టమర్ సర్చ్ చేసినప్పుడు కంపల్సరీ నేను ఏం రాశాను ఇక్కడ, డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అని రాసిన, ఇది ఉండాలి అంతే. అర్థమైందా? ఇట్ హ్యాస్ టు బి దేర్, దెన్ ఓన్లీ ఐ విల్ షో యాడ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ షో యాడ్. ఇప్పుడు చూద్దాం కొన్ని కీవర్డ్స్. డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టిండు. ఓకే, ఇంకొకటి ఏమని కొట్టిండు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టిండు. ఇంకోటి ఏమని కొట్టిండు, డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్స్ అని కొట్టిండు. ఇంకోటి ఏం కొట్టిండు, ఇన్ హైదరాబాద్ విచ్ ఈస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కొట్టాడు. ఇవి ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ దానికి యాడ్ కనిపిస్తుందా? ఎందుకు కనిపిస్తుంది? ఇది డిస్టర్బ్ చేయలేదు ఆయన. సెకండ్ ఇది కనిపిస్తుందా? ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన డిస్టర్బ్ చేయలేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ డిస్టర్బ్ చేయాలి, కానీ ముందులో ఏమైనా పెట్టచ్చు, వెనకలు ఏమైనా పెట్టచ్చు. అదే సింపుల్. యూ కెన్ యాడ్ ఎనీథింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, బట్ దీన్ని మాత్రం డిస్టర్బ్ చేయకంటాడు. ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు ఇదండి కనిపిస్తుంది, ఎందుకంటే ఎన్నికల రాసి ఇది అండి, ఇన్ హైదరాబాద్ విచ్ ఇస్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కనిపిస్తుందా? ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ చేస్తాడు. నీవు నా పాటని డిస్టర్బ్ చేస్తున్నావు, అట్లా చేయకు. పాటని డిస్టర్బ్ చేస్తే అవుతుంది ఇది. సార్ ఇప్పుడు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అని టైప్ చేసినా కూడా రాదు కదా? రాదు. ఓకే, రాదు. ఇది ఒకప్పుడు, ఇప్పుడు మారింది కొంచెం.
లైట్గా మారింది. అది మనం ప్రాక్టికల్గా చూద్దాం, ఏమేమి ఇస్తున్నారు ప్రాక్టికల్గా చూద్దాం. ప్రస్తుతానికి ఇదే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డిస్టర్బ్ మై పార్ట్నర్ ఐ విల్ నాట్ షో యాడ్, యూ కెన్ యాడ్ ఎనీథింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది మంచిదే కదా అండి దీంతో పోల్చుకుంటే? మళ్ళీ ఇప్పుడు చెప్పండి, ఒక కస్టమర్ ఏమని కొట్టిండు, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది కరెక్టా? మరి యాడ్ కనిపిస్తుంది కానీ లాజికల్గా ఇది కరెక్టా? నో సార్. అంటే వాడు ఫ్రీ అని చెప్పినా కూడా నీకు యాడ్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. దీంతో పోల్చుకుంటే దీనిలో చాలా తక్కువ థ్రెడ్స్ ఉన్నాయండి. ఓకే, ఇది ఘోరము. ఈ విధంగా ఈ ఫ్రీ, కొందరు పీడిఎఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ పీడిఎఫ్ అని కొడతాడు. అంటే హిజ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు లర్న్ ద కోర్స్, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈయన ఇంటెన్షన్ ఫ్రీ చూడాలి, నువ్వు పైసలు పెట్టి యాడ్ రన్ చేస్తున్నావు. కాబట్టి ఇలాంటి కీవర్డ్స్కి లాస్. దీంతో పోల్చుకుంటే చాలా బెటర్, బట్ ఇందులో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అనమాట. ఓకే, బట్ రియల్గా ఇవి ఎలా పనిచేస్తుందంటే మనం లైవ్లో చూద్దాం. ఎందుకంటే ఒకప్పుడు వేరే ఇప్పుడు వేరే. గూగుల్, ఇది డిపెండ్స్ ఆన్ గూగుల్ అండి. యూనిటెడ్ కామాస్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని మనకు చెప్తుంది. అసలు బై డిఫాల్ట్ మాత్రం ఆయనే తీసుకుంటాడు కదా, ఆయన డబ్బులు సంపాదించడం ఆయన టూల్ కాబట్టి ఆయన ఏమైనా చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ అ గవర్నమెంట్ రూల్స్ సేమ్ ఉండడానికి. ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆయన తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. అంతేనా? ఆయన తలుచుకుంటే నీ యాడ్ క్లిక్ చేయలేడా చెప్పు? ఆయన తలుచుకుంటే ఏమన్నా చేయలేదు, ప్రైవేట్ సంస్థ. కాకపోతే నేను చెప్తున్నాను 90% గూగుల్ని ట్రస్ట్ చేయొచ్చండి. చాలా మంచి వాళ్ళు, 10% మాత్రం నమ్మకూడదు. గూగుల్ రిప్రజెంటేటివ్ అంటే అసలు నమ్మకూడదు, వాడు దొంగ. మోస్ట్లీ మన ఇండియన్సే కస్టమర్ సపోర్ట్ మాట్లాడతారు. వాడు మనతో డబ్బులు గుంజనికైనా ట్రై చేస్తాడు తప్ప మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేయడం. అంటే వాడిని సేల్స్ లాగా తయారు చేసినవాడు. దట్ ఈస్ బ్యాడ్. అందుకే మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ దొరికిందంటే ఇట్లా కోర్సులో నేర్చుకోవాల్సిందే. మీరు వాళ్ళ నుంచి నేర్చుకోలేరు మీరు, లేదంటే యూట్యూబ్లో ఎవరైనా దాని గురించి చెప్తే తప్ప, మీరు ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప. చలో, దీన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ఇంకొకటి ఉందండి, అదే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఇంక ఏం కథలు లేవు, ఎగ్జాక్ట్ ఉండాల్సిందే. ఇది ఎట్లా చేస్తారంటే బ్రాకెట్స్ పెట్టాలి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇది ఇట్లుంది కదా, ఇది బ్రాకెట్ పెట్టాలి. ఇక్కడ మీకు క్వశ్చన్ రాయొచ్చు, మళ్ళీ ఇది మీకు క్వశ్చన్ వచ్చేటట్టు చేద్దాం మనం. సార్ ఒకటే దాంట్లో ఫ్రేజ్ మ్యాచ్ పెడతావు, ఎగ్జాక్ట్ మ్యాచ్ పెడతావు, బ్రాడ్ మ్యాచ్ పెడతావు, కరెక్టా అంటే నేనేమంటే, ఒక రూమ్లో 9 మంది మంచోళ్ళు ఉన్నారండి. అందులో ఒక చెడ్డోని పెట్టినాం అనుకో, ఒక 10 రోజుల తర్వాత ఆ రూమ్లో 10 మంది చెడ్డోళ్ళు ఉంటారు అనమాట. అర్థమైందా? ఒక చెడ్డోడు చాలు ఖరాబ్ చేయడానికి. కాబట్టి నువ్వు మంచి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టినా కూడా, ఒక బ్రాడ్ మ్యాచ్ పెట్టినావు అనుకో, ఇది ఒక్కటి చాలు నేను చంపేయడానికి. అట్లా ఎప్పుడు వాడకండి. ఈ రెండు కూడా వాడచ్చు ఒకటేసారి, బట్ వద్దు. ఎప్పుడైనా కూడా ఒకటే మ్యాచ్ని వాడడం అలవాటు చేసుకోవాలి. ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడడం నేర్చుకోవాలి. క్లియర్ సార్? అర్థమవుతుందా? ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం మళ్ళీ. అన్నీ ఒకటే రోజు నేర్చుకోలేమండి, కొన్ని మీరు డే బై డే నేర్చుకుంటాం. ఈ కోర్సెస్ అని కూడా ఉంటుంది. ఇప్పటికే ఈరోజు హెవీ అయిపోయింది కాబట్టి ఎక్కువ చెప్పాను, ఎంత చెప్పాలో అంతే చెప్తా. రైట్, ఇప్పుడు చెప్పండి భయ్, ఫస్ట్ దానికి యాడ్ కనిపిస్తుందా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్? సెకండ్ దానికి ఇదేంటంటే ఎగ్జాక్ట్ ఉండాలి, నేను ఏమి ఇచ్చినా అదే ఉండాలి. ఫ్రీ ఉందనుకో కనిపించదు, బెస్ట్కి బెస్ట్కి కూడా కనిపించదు. ఇది ప్రాబ్లం, ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఇదే. అరే నాయన నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను బెస్ట్ కాదురా అని చెప్తున్నాడు, అంతేనా? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే కూడా ఒప్పుకోడాడు, నువ్వు కోర్స్ పెట్టినా కోర్సే కొట్టాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంది భయ్? నాకు ఈ రెండింటి కూడా యాడ్ కనిపించాలి, ఏం చేయాలి మరి? ఇట్ సైడ్ కీవర్డ్స్ యాడ్ చేసుకుంటారు సార్. వెరీ గుడ్, మల్టిపుల్ కీవర్డ్లు యాడ్ చేయి. ఇక్కడ మల్టిపుల్ కీవర్డ్స్ యాడ్ చేయొచ్చు నువ్వు.
ఒకటే కీవర్డ్ అనేది కదా. Yeah. అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్లో నీ పని ఎక్కువ అవుతుంది కానీ లాభమే, ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమని రాస్తా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని రాస్తా. ఇంకొకటి ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని రాస్తా. అయిపోయా, నీకు లాస్ లేదు కదా. ఎస్ సార్. కాకపోతే ఏం చేయాలి, బ్రాకెట్లు పెట్టాలి. బ్రాకెట్లు పెట్టకపోతే ఒప్పుకోడు, ఈ బ్రాకెట్లోనే మెన్షన్ చేయాలి. ఐ హోప్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అందరికీ అర్థమైంది అనుకుంటా. Yes, sir. కీవర్డ్ నేను మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి, చూసి దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ మ్యాచ్ టైప్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ చేసి అడుగుతారు, దీన్ని బాగా ఆన్సర్ చేయండి. వీలైతే ఒక ఫోటో కొట్టుకోండి దీన్ని. మీకు మెటీరియల్ ఎంత ఉంటుంది లేండి, ఇది క్లియర్గా, చాలా క్లియర్గా ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ ద థింగ్ యూ లర్న్. క్విక్ లెర్నింగ్ కోసం ఇది వాడుకోండి. మీకు ఈ వీక్లో ఒకసారి క్లియర్గా ఉన్నప్పుడు ఒక ఏఐ టూల్ నేర్పిస్తానండి. ఆ టూల్ ఏంటంటే నీ మెటీరియల్ నువ్వు ఇంత కష్టపడకుండా ఆటోమేటిక్గా అదే చేస్తుంది. పీడిఎఫ్లు చేస్తుంది, మైండ్ మ్యాప్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత మీకు మెటీరియల్ అని చెప్పాను కదా, హౌ టు యాక్సెస్ అనేది, అది ఎక్కడుందో చెప్తాను మీకు. డైరెక్ట్ ఈ URL నేను పేస్ట్ చేస్తున్నా, మీకు చూడండి. అందులో మీకు ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయంటే నిర్మల మేడంకి ఇన్ఫార్మ్ చేయండి. We will add that. I sent the material as well. Go through that. Okay, this is the keyword matcher. Any questions, Andy? No questions కదా. చివరిగా యాడ్ వరకు వచ్చామండి. యాడ్లో మనం చెప్పాం కదా, ఎప్పుడు కూడా యాడ్లో ఏం పెట్టకూడదండి. యాడ్లో వాట్ షుడ్ నాట్ బి దేర్, గుర్తుందా? బ్రాడ్ మ్యాచ్. యాడ్ కాపీలో ఉంటాను నేను. యాడ్ కాపీకి వచ్చేసాను. యాడ్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పాను. ఎందుకు రిజెక్ట్ అవుతుంది? అన్రిలవెంట్ లైక్ మెడికల్స్, ట్రేడ్ మార్క్, వేరే వాళ్ళ కంపెనీ ట్రేడ్ మార్క్ గూగుల్ అని పెట్టినా రిజెక్ట్ అవుతుంది. దాంతోపాటు హెల్త్ రిలేటెడ్ ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు అందరు క్యాంపెయిన్ చేశారు కదా, ఎవరికైనా యాడ్ రిజెక్ట్ అయిందా? నో కదా. ఓకే, నేను యాడ్ చేసేటప్పుడు ఒకటి చూడండి, నేను చేస్తుంది కరెక్ట్ కదా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక యాడ్ రాస్తున్నాను, దీన్ని ఫస్ట్ పొజిషన్ చేసుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ HYD ఇన్ని తీసేద్దాం. నీకు ఇక్కడ యాడ్ కనిపిస్తుంది. ఓకే, ఏమన్నా తప్పుగా అనిపిస్తుంది అందులో మీకు? డూ యూ సీ ఎనీ మిస్టేక్ హియర్? యాడ్లో ఏమైనా మిస్టేక్ కనిపిస్తుందా? AI for digital course అని ఉంది సార్. అది సెకండ్ లైన్, ఓన్లీ ఇంతవరకు మాత్రమే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తుందా? డి ఒక్కటి చేస్తే అయిపోతుందా? మార్కెటింగ్ M కూడా సార్. ఎందుకు చేయాలి? ఈచ్ వర్డ్ కి ఫస్ట్ లెటర్, every word Starting letter caps లో ఎందుకు చేయాలి? ఐ క్యాచీగా ఉంటుంది సార్. హెడ్లైన్ ఇస్తున్నాం కదా సార్. వెరీ గుడ్. నేను అట్లా చేసి నేను ఇంగ్లీష్ రాసేటప్పుడు అదే అలవాటు అయిపోయింది నాకు. ప్రతి వర్డ్ది క్యాపిటల్ చేస్తాను నేను. మామూలు ఇంగ్లీష్లో అది కాదు, కానీ యాడ్లో అది రూల్ కాదు, నువ్వు చేయకున్నా పర్లేదు. బట్ సి హౌ ఇట్స్ లుకింగ్ ఆక్వర్డ్. ఇది చూడండి, AI పవర్డ్ డిజిటల్ కోర్సెస్ అలా అని మొత్తం క్యాపిటల్ పెట్టినాం అనుకో, యాడ్ రిజెక్ట్ అవుతుంది. టూ మనీ క్యాపిటల్ లెటర్స్ అని రిజెక్ట్ చేస్తాడు. యు ఆర్ అలౌడ్ టు యూజ్ ఫస్ట్ వర్డ్, నో ప్రాబ్లం. సో ఇది అలవాటు చేసుకోండి. యాడ్ కాపీ ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది, బోల్డ్గా ఉంటుంది. స్మాల్ లెటర్ వల్ల హైలైట్ కాదు. దిస్ ఇస్ ద హ్యాక్ ఇన్ యాడ్ కాపీ. చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్, MSc ఎగిరిపోయింది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ యాడ్ కాపీ. ఓకేనా? సో ఈరోజు చెప్పినవి మళ్ళీ ఇంకొక సింపుల్ క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. బట్ ఈసారి ఏం చేయండి, అన్నీ మనం అనుకున్నట్టు కొత్త వర్షన్లో చేయండి.
ఇప్పుడు మళ్ళీ మనం ఈ క్యాంపెయిన్ ఆపేసేయాలి, లేకపోతే యాడ్ రన్ అవుతుంది. అంత ఓకే అయిపోయింది. పబ్లిష్ ద క్యాంపెయిన్. ఇది పర్ఫెక్ట్ క్యాంపెయిన్ అండి. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని టర్మినాలజీస్ మీరు నేర్చుకోవాలి, అది నేర్చుకుందాం. దాని తర్వాత డైరెక్ట్గా క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. మీకు లైవ్ బడ్జెట్ ఇచ్చేస్తాం. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండే, మీకు గూగుల్ యాడ్స్ మొత్తం అయిపోయినాక లైవ్ బడ్జెట్ ఉంటుండే, బట్ ఈసారి కొత్తగా క్లాస్ మధ్యలోనే బడ్జెట్ ఇస్తాం. నలుగురిని ఒక గ్రూప్గా డివైడ్ చేసి యాడ్ బడ్జెట్ ఇస్తాము. రన్ చేయండి, రియల్గా చేయండి. మీరు ఇప్పటికీ నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇట్లా వద్దు సార్ మాకు థియరీ కావాలంటే నేను థియరీ నేర్పిస్తాను. చెప్పండి. మాకు ప్రాక్టికల్ మాత్రమే థియరీ మిస్ అయితే మీరు ప్రాబ్లం పడకండి. మీకు అంతా ఉంది, మెటీరియల్ ఉంది. నేను అంటే ఇంపార్టెంట్ లేదు నేను చెప్పానండి. ఇంపార్టెంట్ ఉందంటే అందులో కూడా థియరీ చెప్తా. ఇప్పుడు ఈరోజు థియరీ చెప్పారా లేదా? దెర్ ఈస్ నో ఆప్షన్. ఇది ప్రాక్టికల్ చెప్పడానికి రా, థియరీని చేయాలి. ఇంకా నెక్స్ట్ కూడా ఉంది, రేపు బిడ్డింగ్ గురించి మాట్లాడాలి. బట్ ఇది ప్రాక్టికల్ గా చేస్తేనే గుర్తుంటుంది సార్. కాబట్టి నేను ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలు నా లైఫ్ మొత్తంలో నేను పీపీటీ చూపించింది ఒక్కసారి అండి. నా ఫస్ట్ డెమో నేను పీపీటీలు చెప్పాను, ఫ్లాప్ అయింది. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, జనాలకి ఎప్పుడు పీపీటీలు చూపించద్దు, థియరీ చెప్పొద్దు, కావాల్సిన ప్రాక్టికల్ థియరీ నువ్వు నేర్చుకో, ప్రాక్టికల్ నేను నేర్పిస్తా. నువ్వు ఇంటర్వ్యూ పోతే ఇట్లా ప్రౌడ్గా ఉండాలి, అరే ఓడిఎంటీ స్టూడెంట్ భయ అని చెప్పేసి. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ కూడా బడ్జెట్ ఇవ్వదు, మనం బడ్జెట్ ఇస్తున్నాం మీకు. ఓకే, ఆ బడ్జెట్లో మీరు మిస్టేక్ చేస్తే నేను మళ్ళీ చూసి చెప్తున్నా మీకు, ఇది ఇట్లా కాదు అని. ఇంకేందండి, దిస్ ఈజ్ మోర్ లైక్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ. ఏజెన్సీకి పనిచేసినప్పుడు ఇదే చేస్తారు, మనం ఇదే చేస్తాం ఇక్కడ. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్. క్లియర్? సో రేపు ఏం చేస్తాం, మళ్ళీ మనము ఇదే క్యాంపెయిన్ని మళ్ళీ మనం క్రియేట్ చేసి ఈ బిడ్డింగ్ మెథడ్స్ కానీ కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ నేర్చుకుంటాం. దాంతో అయిపోతుంది, ఇక మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఎల్లుండి మీరు 2 days కూర్చొని వర్క్ చేయాలి. టీమ్గా డివైడ్ చేస్తుంది మేడము. తర్వాత లైవ్ క్యాంపెయిన్ మీద పనిచేయాలి కదా, మనకు బిజినెస్ లేవు కాబట్టి ఒకరికి ఓడిఎంటీ మీద పనిచేయడానికి ఛాన్స్ వస్తుంది. ఒకటేమో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఆ విధంగా బిజినెస్ ఇస్తా. మళ్ళీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న సబ్ డొమైన్లో మొత్తం రీసెట్ చేసి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ తయారు చేసి దానికి క్యాంపెయిన్ రన్ చేయాలి. ఆ విధంగా నేను 5 గ్రూపులు, ఎంతమంది, 40 మంది ఉన్నారా? 8 గ్రూపులు ఏమవుతాయి, 5 పీపుల్కి ఒక టీమ్ ఇస్తాం. 8 గ్రూపులు అంటే 8 డిఫరెంట్ బిజినెస్లు. దానివల్ల లాభం ఏంది? 8 డిఫరెంట్ బిజినెస్లు అంటే వాట్ ఈస్ ద బెనిఫిట్? బిజినెస్ గ్రోత్ అంటే మీకు 8 బిజినెస్ల గురించి నాలెడ్జ్ వస్తుంది. మళ్ళీ మీరు అందరూ కమ్యూనికేట్ కావాలి, నాదేంది నడుస్తుంది, నా దానిలో ఏం 100 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. నిర్మల మేడంకి ఫుల్ గిరాకీగా నెక్స్ట్ 3-4 days మీ డౌట్లతోటి. సార్ వెబ్సైట్ కూడా చేయాలా సార్ ఇప్పుడు? అంటే మరి చేయాలి కదా. మంచి ప్రాక్టీస్ అవుతుందని సార్, చాలా రోజులైంది. వెబ్సైట్ చేయాలి. అక్కడ ఏం చేయండి అంటే, వెబ్సైట్ చేయాలంటే ప్రతి ఒక్కరు చేయొద్దు. 5 మంది ఉన్నారంటే ఒకరు వెబ్సైట్ చేయాలి. ఓకే, అయితే ఒక వెబ్సైట్లో ఒక మోడల్ చేసుకోవాలి. ఆ విధంగా నేను మళ్ళీ ల్యాండింగ్ పేజ్ ఎట్లా చేయాలో చెప్తా. వెబ్సైట్ చేయాలంటే మొత్తం అని మామూలుగా మనం చూసుకొని 5 పేజీలు 6 పేజీలు కాదు, సింగిల్ పేజ్ ఉండాలి ఆ వెబ్సైట్. ఓకేనా? ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది, నేను రేపు నేర్పిస్తా. ఓడిఎంటీ ఇస్ అ సింగిల్ పేజ్ వెబ్సైట్ అండి. మిగతా టర్మ్స్ అనేది ఫార్మాలిటీ కోసం పెట్టినాం, కానీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ల్యాండింగ్ పేజ్ విచ్ అట్రాక్ట్ గుడ్ లీడ్స్. ఇక్కడ నేను క్లయింట్కి కూడా అదే, అరే భయ్ ల్యాండింగ్ పేజ్ చేయండి అంటే, గూగుల్ యాడ్స్ ఎంత బాగా రన్ చేసినా కూడా నీ పేజ్ ప్రాపర్గా లేకుంటే వేస్ట్ అనమాట. వాట్ వీ నీడ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ దట్ విల్ బి లర్నింగ్. అండ్ క్లయింట్కి యాడ్ రన్ చేస్తున్నా ఆల్రెడీ. ఏడున్నారా బాబు? సార్ ఒక డౌట్ సార్, చెప్పండి. మనకు కావాల్సిన కీవర్డ్ ప్లానర్లో లేకపోతే మనకు నచ్చింది ఏమైనా పెట్టుకోవచ్చా సార్? మీకు అలాంటిది ఏమైనా కనిపించిందా? ఇంకా నిన్న ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని వచ్చినాయి సార్. కీవర్డ్ ప్లానర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాక్ట్ లైక్ రోబోటిక్స్ లెర్నింగ్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు ఎగ్జాక్ట్గా దొరకలేదు సార్. మీకు నచ్చిన కీవర్డ్ దొరకలేదు అనుకో, పెట్టండి. పెట్టిన తర్వాత 2 days తెలుస్తుంది ఆ కీవర్డ్కి వాల్యూమ్ ఉందా లేదా. ఉంటే మంచిదే కదా. సార్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా సార్, ఏదన్నా మిస్టేక్ అయితే మళ్ళీ అకౌంట్ డిలీట్ చేయడానికి కుదురుతుందా సార్?
మాకు జీమెయిల్ ఐడిలో మీరు చెప్పారు కదా అకౌంట్స్ క్రియేషన్ చేయమని. అవును. ఆ అకౌంట్ ఒకటి ఏదైనా మిస్టేక్ అయిందనుకో అది డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా సార్? అది డిలీట్ చేయకపోతే ఇంకోటి తీసుకో, పర్లేదు. తీసుకున్నాను, క్రియేట్ చేశాను, బట్ అది కనిపిస్తుంది అనమాట. పర్లేదులే. అక్కడ ఒక్కోసారి కొన్ని రోజులు మనము అందులో ఏం యాక్టివిటీ చేయలేదనుకో ఆటోమేటిక్గా వాడే డిలీట్ చేస్తాడు. ఓకే ఓకే సార్. ఇక్కడ చూస్తే మీరు ఇంతకుముందు దానిలో ఉండే అక్కడ ఆల్రెడీ క్యాన్సల్డ్ అని వస్తుంది అనమాట, అట్లా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే సార్. రైట్. నాకు 3 అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత 4th అకౌంట్ బ్లాక్ అయింది, అకౌంట్ క్రియేట్ చేయడం కుదరదు అన్నట్టు వచ్చింది సార్. అవునా? మిస్టేక్ ఏమైందో తెలియలేదు. అవునా, పర్లేదు, కొత్త జీమెయిల్ తీసుకోండి. అంటే చెప్పలేమండి, గూగుల్ ఎప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు, వాళ్ళ పాలసీస్ మారుతుంటాయి కాబట్టి మీరైతే మినిమం తక్కువ అకౌంట్స్ చేయడానికి ట్రై చేయండి. బట్ అలా ప్రాబ్లం ఏముండదు. బట్ మేబీ యూఆర్ యూజింగ్ టూ మచ్ అన్నట్టు బ్లాక్ చేసినట్టు వాడు. ఓకేనా? ఓకే సార్ పర్ డే మీరు ఎంత హైయెస్ట్ బడ్జెట్ పెట్టారు సార్ గూగుల్ యాడ్స్లో? ఎంత పెట్టానంటున్నావా? సార్ ₹1,00,000 పెట్టినాడు ఆయన. ఒకటే రోజు? ఒకటే రోజు చెప్పినా కదా, ఒక ఇయర్లో 30 lakhs పెట్టినా కదా అన్న. అప్పుడు వరుసగా 7 రోజులకు ₹7,00,000 బడ్జెట్ పెట్టినా. 7 daysకి 7 lakhs పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. పేజ్ అంటే కన్వర్జన్స్ చెప్పాలా మీకు అనేది ఒక ప్రాబ్లం. వద్దులే కన్వర్జన్స్. అయితే యాక్చువల్గా గూగుల్ యాడ్ చేసేటప్పుడు కన్వర్షన్ చేయాలండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను నేను. ఈ క్యాంపెయిన్ రన్ చేయడానికి నేను దీనికోసం నిన్న మొత్తం సండే కానీ కూర్చొని ఫస్ట్ ట్యాగ్ మేనేజర్ అని ఉంటుంది సెట్ చేసి, అనలిటిక్స్ సెట్ చేసి, గూగుల్ యాడ్స్లో కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేసి పెట్టాను అనమాట. సో టైం తీసుకుంటుంది, మిస్టేక్ చేయకుండా చేయాలి. ఇప్పుడు రేపు చెప్పడం అసందర్భం అనమాట, ఎందుకంటే అది అడ్వాన్స్ అయిపోతుంది. కాబట్టి కన్వర్జన్స్ లేకుండా ల్యాండింగ్ పేజ్ ద్వారా ఎలా చేయాలని నేను చెప్తాను. ఓకే రైట్. ఈరోజు చెప్పినవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. నార్మల్గా చేయొద్దు, క్యాంపెయిన్స్ ఇలానే చేయాలి. అండ్ మీరు ఒకసారి క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత నేను చెప్పాను ఇంతకుముందు, డబ్బులు ఎవరు పెడితే వాళ్ళే టాప్లో వస్తారని. అది నిజం కాదు. డబ్బులే కాకుండా క్వాలిటీ స్కోర్ అనే పారామీటర్ ఉంటుంది. అది మనకు మీరు యాడ్ రన్ చేసిన తర్వాత మీ మిస్టేక్స్ని బట్టి నేను ట్రైన్ చేస్తాను. ఓకేనా? రేపటి క్లాస్లో మనము మీరు ఎల్లుండి క్రియేట్ చేసే లైవ్ క్యాంపెయిన్కి సంబంధించి ల్యాండింగ్ పేజ్ ఎలా ఉండాలి, థ్యాంక్ యూ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, జనరల్ మిస్టేక్స్ ఏం చేస్తారు, అవన్నీ ఎట్లా అవాయిడ్ చేయాలని నేను నేర్పిస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మలా ఇవ్వాలా మీకు? ఎస్ సార్. ఇది నాది. ఒకసారి మాట్లాడండి మీరు. ఎస్ సార్. 1 సెకండ్ ఆన్లైన్ పెట్టుకోండి, కిందికి వెళ్ళిపోతుంది. ఓకే ఎస్ సార్. హోస్ట్. చలో, ఐమ్ లీవింగ్. థ్యాంక్ యూ గైస్, విల్ సీ యూ టుమారో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.